హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్షిత దీపక్. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అసలు ఈ వీడియో దేని గురించి అంటే, మనలో కొంతమంది అయినా ఎప్పుడైనా ఆలోచించుంటామా మోడ్రన్ టెక్నాలజీ యూసేజ్ లేకుండా, అంటే సెల్ ఫోన్ కనెక్షన్ లేకుండా, వైఫై కనెక్షన్ లేకుండా, కార్స్ బైక్స్ వాడకుండా జస్ట్ మనం పండించుకున్నవే మనం తిని అసలు ఉండగలుగుతామా అని అసలు ఎప్పుడైనా ఆలోచించామా? అలాంటి వాళ్ళు ఉన్నారు. సో ఈరోజు నేను అమెరికాలో ఉన్న ఒక పల్లెటూరులో, అంటే పెన్సిల్వేనియా స్టేట్లో లాన్సెస్ట్ అనే కౌంటీలో ఆమిష్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళు ఈ రోజుకి మోడ్రన్ టెక్నాలజీ వాడకుండా, బయట ప్రపంచంతో కనెక్షన్ లేకుండా ఉంటున్నారు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, ఈ వీడియోలో మొత్తం క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మనం వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు తెలుసుకోబోయేది ఆమిష్ పీపుల్ గురించి. వీళ్ళు మెయిన్గా 3 థింగ్స్ ఫాలో అవుతారు. ఒకటి సింపుల్ లివింగ్, ఇంకొకటి ప్లెయిన్ డ్రెస్, అండ్ ఇంకోటి నో మోడ్రన్ టెక్నాలజీ. సో ఫస్ట్లీ అసలు ఆమిష్ అంటే ఎవరు? వీళ్ళు ఒక ట్రెడిషనల్ క్రిస్టియన్ కమ్యూనిటీ, అనబాపిస్ట్ రిలీజియస్ గ్రూప్. వీళ్ళ కమ్యూనిటీ జర్మనీలో ఉండేది, కానీ 17th సెంచరీలో వీళ్ళు నార్త్ అమెరికాకి మైగ్రేట్ అయ్యారు. ఆమిష్ పాపులేషన్ వచ్చేసి 3,67,000 అండ్ మోస్ట్లీ అందరూ అమెరికాలోనే ఉన్నారు. మేజర్గా అంటే 65% అమెరికాలో, పెన్సిల్వేనియా, ఒహాయో అండ్ ఇండియానా స్టేట్స్లో ఉన్నారు. అండ్ మిగతా 35% అమెరికాలో 32 స్టేట్స్లో ఉన్నారు. అండ్ కెనడాలో కూడా ఉన్నారు కొంతమంది. వీళ్ళలో వీళ్ళే డిస్ట్రిక్ట్స్గా డివైడ్ అయ్యారు. అంటే ఈచ్ డిస్ట్రిక్ట్లో 20 to 30 ఫ్యామిలీస్ ఉంటారు. వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ వచ్చేసి పెన్సిల్వేనియా డ్యూచ్. జర్మన్ కూడా మాట్లాడతారు అండ్ ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు వీళ్ళు. అండ్ వీళ్ళు ఎలక్ట్రిసిటీ అస్సలే యూజ్ చేయరు. మరి లైట్స్, ఫ్యాన్స్ ఎలా అనుకుంటున్నారు కదా, ప్రొపేన్ గ్యాస్ యూజ్ చేసి బ్యాటరీస్ ఛార్జ్ చేస్తారు. ఆ బ్యాటరీస్ లైట్స్కి యూజ్ చేస్తారు అండ్ ఫ్యాన్స్కి కంప్రెస్డ్ ఎయిర్ యూజ్ చేస్తారు. అండ్ కొంతమంది సోలార్ ప్యానల్స్ కూడా యూజ్ చేస్తారు. అండ్ అవి ఓన్లీ హార్స్ బాన్స్, అంటే హార్స్ షెడ్స్ పైన మాత్రమే పెట్టుకోవాలంట. ఆ సోలార్ ప్యానల్స్ ఇంటి పైన పెట్టుకోకూడదంట. వీళ్ళల్లో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే డిఫరెన్స్ అస్సలు ఉండదు. అందుకే అందరూ ఒకటే టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకుంటారు. చిన్న పిల్లలకి ఒక కలర్ డ్రెస్, టీన్స్కి ఒకటి, అండ్ పెళ్లి అయిన వాళ్ళకి ఒకటి. కానీ డ్రెస్ మోడల్ అయితే అందరూ ఒకేలా వేసుకుంటారు, ఏజ్తో సంబంధం లేకుండా. అమ్మాయిలు లైట్ కలర్ టీ షర్ట్స్ పైన ఫుల్ అండ్ డార్క్ కలర్ ఫ్రాక్స్ వేసుకుంటారు. అండ్ హెయిర్కి క్యాప్ లాంటిది వేసుకుంటారు వెనక సైడ్, హెడ్ కవరింగ్ అంటారు. అది హార్ట్ షేప్లో ఉంటుంది. వీళ్ళు అసలు ఆర్నమెంట్ వేసుకోకూడదు అండ్ మేకప్ అస్సలు వేసుకోకూడదు. అబ్బాయిలు అయితే ప్లెయిన్ షర్ట్, ప్యాంట్ అండ్ సస్పెండర్స్, హ్యాట్ అయితే కంపల్సరీ. అన్నిటికంటే హైలైట్ ఏంటో తెలుసా, వీళ్ళ ఇళ్లల్లో అస్సలు మెల్లగా మాట్లాడుకోవడం, గొనగడం అలాంటివి చేయకూడదంట. మరి ఏమైనా మాట్లాడుకోవాలంటే డిన్నర్ టైంలో డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడతారంట. సో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చూడరు, కాబట్టి అందరూ 8th క్లాస్ వరకే చదువుకుంటారు. మరి 8th తర్వాత ఏం చేస్తారు అంటే, వాళ్ళకి ఇష్టమైనది ఒకటి ఎంచుకుంటారంట. అంటే సపోజ్ ఆర్ట్, క్రాఫ్ట్స్, కార్పెంటరింగ్, కన్స్ట్రక్షన్ వర్క్ అలాంటిది ఒకటి చూస్ చేసుకుంటారు. సో దానికి సంబంధించి ఒక టీచర్ ఉంటారంట. మోస్ట్లీ లేడీసే ఉంటారంట టీచర్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ప్రొఫెషన్లో వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారంట. ఆమిష్ వాళ్ళు అగ్రికల్చర్ అంటే ఫార్మింగ్, కార్పెంటరింగ్, కన్స్ట్రక్షన్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, స్టోర్స్ ఓనర్స్ కూడా ఉంటారు కొంతమంది. సో వీళ్ళకి మనీ ఎలా వస్తాయి అంటే, వాళ్ళకి బఫెలోస్, కౌస్, గోట్స్, చికెన్స్ ఉంటాయి కదా, మిల్క్, మీట్ స్టోర్స్కి అమ్ముతారు. వాళ్ళు పండించేవి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవి కూడా స్టోర్స్కి సేల్ చేస్తారు. టీవీ ఉండదు, సెల్ ఫోన్ అస్సలే యూజ్ చేయరు. ఒక సెల్ ఫోన్ ఉంటుంది మన ల్యాండ్లైన్ లాంటిది, అది ఒక బాక్స్లో ఉంటుంది. అది కన్స్ట్రక్షన్ వర్క్ చేసేవాళ్ళు కాంట్రాక్టర్తో మాట్లాడడానికి తీసుకెళ్తారంట. వీళ్ళకి బయట ప్రపంచంలో జరిగేవి ఎలా తెలుస్తాయి అంటే, వాళ్ళకి ఏమీ తెలియవు. ఆమిష్ వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఒక న్యూస్ పేపర్ ఉంది. అందులో ఈ ఆమిష్ కమ్యూనిటీలో ఎవరైనా పుట్టినా, చనిపోయినా, ఏమైనా న్యూస్ ఉన్నా కానీ అందులోనే చూసి తెలుసుకుంటారంట. అమెరికాలో హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఉండాలి అని మనలో చాలామందికి తెలుసు. అండ్ అమెరికాలో ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ వచ్చేసి మెడికల్ అనమాట. మరి వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు కదా, ఎలా పే చేస్తారు అంటే, మొత్తం మనీ పే చేసి ట్రీట్మెంట్ చేయించుకుంటారంట. అంత డబ్బులు ఎలా అంటే, వీళ్ళ డిస్ట్రిక్ట్స్గా డివైడ్ అయ్యారు కదా, అంటే 20 to 30 ఫ్యామిలీస్ ఒక డిస్ట్రిక్ట్ కింద డివైడ్ అయ్యారు కదా. సో ఎవరికైనా ట్రీట్మెంట్కి మనీ అవసరం ఉంది అంటే అందరూ కలిసి హెల్ప్ చేస్తారంట వాళ్ళ ట్రీట్మెంట్ చేయడానికి. వీళ్ళు బట్టలు కూడా బయట ఆరేస్తారు. అమెరికాలో డ్రయర్ ఉంటుంది కదా, బట్ వీళ్ళు ట్రెడిషనల్ వేలో ఇంకా ఫాలో అవుతున్నారు. అండ్ వీళ్ళు క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళని చెప్పా కదా, అలా అని చర్చ్కి వెళ్తారా అంటే, వీళ్ళకి అసలు చర్చ్ అనేది ఉండదంట. చర్చ్ అంటే వీళ్ళకి ఒక బిల్డింగ్ అని కాదు. చర్చ్ అంటే అందరూ కలుసుకొని ఇంట్లోనే ప్రేయర్ చేసుకోవడం. ఇందాక చెప్పా కదా వీళ్ళలో డిస్ట్రిక్ట్స్గా డివైడ్ అయ్యారు అని. ఇయర్ మొత్తంలో ఒక ఫ్యామిలీలో ఒకటేసారి ఉంటుందంట చర్చ్. ఈ డిస్టిక్ వాళ్ళు, ఏ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్ సపరేట్గా చేసుకుంటారు ప్రేయర్ సర్వీసెస్.
సో ఇంట్లో చేస్తారు, లేకుంటే ప్రేయర్ వ్యాగన్స్ అని ఉంటాయి, ఇంటి ముందుకి వస్తాయంట. రాగానే ఒక సైడ్ అమ్మాయిలు ఒక సైడ్ అబ్బాయిలు కూర్చుంటారు, మధ్యలో బిషప్ ఉంటారంట. ప్రేయర్ సర్వీస్ అయిపోయాక ఎవరి టర్న్ అయితే వాళ్ళు, ఎవరి ఇంట్లో అయితే ప్రేయర్ జరిగిందో వాళ్ళు అందరికీ భోజనాలు పెట్టాలంట. 100 to 150 పీపుల్ ఉంటారంట ఒక్క డిస్టిక్లో వచ్చేసి. అండ్ సండే కుక్ కూడా అస్సలు చేయరంట. ఉమెన్ వీక్ డేస్లోనే చేసి పెట్టేస్తారంట. ఈ సండే కంప్లీట్గా ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళ వర్క్స్ అన్నీ సాటర్డేనే క్లోజ్ చేసుకుంటారంట. సండే స్టోర్స్ కూడా క్లోజ్ అండ్ సేల్స్ కూడా ఏమీ చేయరు. ఆమిష్లో అబ్బాయిలు గడ్డం పెంచుకుంటారు పెళ్ళి అయ్యాక, అండ్ ముస్టాచ్ అంటే మీసం ఉంచుకోకూడదంట. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్. వీళ్ళు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర వెళ్ళడానికి కార్లు, బైక్లు ఇలాంటివి ఏవి వాడరు, ఓన్లీ గుర్రం, బగ్గీలు మాత్రమే వాడతారు. పెళ్ళైన అమ్మాయిలు హస్బెండ్ చనిపోతే ఇంకొకరిని చేసుకోవచ్చు, కానీ 1 year తర్వాత చేసుకోవచ్చంట. అదే అబ్బాయిలు అయితే ఇంకొక అమ్మాయిని 6 monthsలో పెళ్లి చేసుకోవచ్చంట. వీళ్ళు బయట ప్రపంచానికి చాలా దూరంగా ఉంటారు అండ్ రూరల్ ఏరియాస్లో ఉంటారు. వీళ్ళని ఫొటోస్ తీయకూడదు అండ్ వాళ్ళు కూడా తీసుకోరు ఫొటోస్. మరి వాళ్ళ పిల్లలు, వీళ్ళ ఫ్యామిలీ అండ్ జనరేషన్స్కి ఎలా గుర్తుంటాయి అంటే, ఫ్రేమ్లో మనం ఫోటో ఎలా అయితే పెట్టుకుంటామో వీళ్ళు అలా నేమ్స్ రాస్తారు ఫ్యామిలీ ట్రీ లాగా. వీళ్ళు ఎందుకు ఫొటోస్ తీసుకోరంటే వాళ్ళకి దేవుడి మీద నమ్మకాన్ని కాంట్రడిక్ట్ చేస్తున్నట్టు అని ఫీల్ అవుతారంట. దే డోంట్ వాంట్ టు లుక్ ఎట్ దర్ పిక్చర్ మోర్ దాన్ యూ లుక్ ఎట్ ద గాడ్. అలా అని వాళ్ళకి దేవుడు గ్లోరీని తీసుకోవడం ఇష్టం లేదంట. 18 years ఏజ్ వచ్చిన పిల్లలకి ఒక 2 months బయట ప్రపంచానికి పంపిస్తారు. అంటే 2 months తర్వాత వాళ్ళ డెసిషన్ అడుగుతారు, మీరు ఆమిష్గా ఉండాలి అనుకుంటున్నారా లేదా బయట ప్రపంచంతో ఉండాలి అనుకుంటున్నారా అని. వాళ్ళు ఏది డిసైడ్ అయితే దానికే ఒప్పుకుంటారు. కానీ 90% వాళ్ళు తిరిగి వచ్చేస్తారంట ఆమిష్కే. బయటకు వెళ్ళాలి అని డిసైడ్ అయితే మాత్రం వీళ్ళతో సంబంధాలన్నీ తెంచేసుకోవాలంట. ఎందుకంటే తిరిగి ఆమిష్లోకి రానివ్వరు వీళ్ళు మళ్ళీ. అంటే అప్పుడప్పుడు వచ్చి కలిసి వెళ్ళొచ్చు, కానీ అసలు మళ్ళీ ఆమిష్గా వీళ్ళు బ్యాక్ రానియరు. అంటే ఇంగ్లీష్ టు ఆమిష్ రానివ్వరు. వీళ్ళు ఓటింగ్లో అస్సలు పార్టిసిపేట్ చేయరు. అమెరికా లాంటి కంట్రీ, ఇంత టెక్నాలజీ ఉన్న కంట్రీలో బతుకుతున్నారు. వాళ్ళ యాన్సిస్టర్స్ ట్రెడిషన్స్కి స్టిక్ అయ్యి, అంటే చాలా చాలా గ్రేట్ వీళ్ళు. వాళ్ళకు క్లోజ్డ్ కమ్యూనిటీ, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఇది వాళ్ళు చూస్ చేసుకున్న లైఫ్. ఈ వీడియో ఇంతవరకు చూస్తే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.